ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 65ను పరిశీలిద్దాం. ఇంద్రియ నిగ్రహం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. గంధరగోళంలో ఉన్న అర్జునుడికి స్థిరమైన బుద్ధిని ఎలా పొందాలో చెప్పే అమూల్యమైన శ్లోకమిది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సులో ప్రసాదం అంటే ప్రశాంతత లేదా దైవానుగ్రహం కలుగుతుందో అప్పుడు అతని అన్ని దుఃఖాలు నశిస్తాయి. ఎందుకంటే అటువంటి నిర్మలమైన మనస్సు ఉన్నవారి బుద్ధి వెంటనే స్థిరపడుతుంది. ఇక్కడ ప్రసాదమంటే మన సాధన ద్వారా మనస్సు పొందే పవిత్రమైన స్వచ్ఛమైన స్థితి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందం బయట కాదు, మన అంతరంగంలోనే ఉంది. కోరికలనే అలలు తగ్గినప్పుడు కలిగే మనస్య శాంతే గొప్పది. ఆ శాంతి దొరికినప్పుడు జీవితంలోని కష్టాలు మనల్ని ఎక్కువగా బాధించలేవు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే భగవంతుడు మన బుద్ధిని స్థిరపరుస్తాడనే భరోసా ఈ శ్లోకమిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆవేశపడకుండా ఒక్క క్షణం ఆగి మనస్సును శాంతపరుచుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే మన బుద్ధి చురుకుగా పనిచేసి సరైన పరిష్కారాన్ని చూపుతుంది. ప్రశాంతమైన మనస్సే మన గొప్ప బలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.